జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అరవింద్ కేజ్రీవాల్ గురించి మరొక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చిన. ఈ తమిళలో చూస్తున్నారు కదా, అరవింద్ కేజ్రీవాల్ పైన మన దళిత సోదరులు అయితే తిరగబడినారు. ఇంతకు ఏందా న్యూస్, ఏందా మ్యాటర్ అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ సారాయి దొంగ గురించి మీకు అందరికీ బాగా తెలుసు, నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఫేక్ ప్రామిసులు చేయడంలో, తిమ్మిని బమ్మిని చేయడంలో బాగా ఆరితేరిపినాడు అనమాట ఈ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీను లండన్ చేస్తానని చెప్పి ఒక మురికి కోపంలా మార్చాడు ఈ దరిద్రుడు. దేశ రాజధాని ఢిల్లీలో అసలు అభివృద్ధి అనేదే లేకుండా చేసినాడు. ఇకపోతే ఢిల్లీ ప్రజలకు ఇచ్చేటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవాలా, ప్రజలను గొర్రెలుగా భావిస్తూ వచ్చినాడు. అంటే అంత మేధావి అన్నమాట. మామూలు మేధావి కాదు, చేయడు బాగా బతక నేర్చేవాడు. ఇకపోతే ఢిల్లీ ఎలక్షన్స్ రానే వచ్చినాయి. ఎల్లుండి ఈ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అందరూ కూడా దళిత సోదరులు అరవింద్ కేజ్రీవాల్కే ఓటేస్తారని చెప్పేసి భావించారు. ఆమ్ ఆద్మీ పార్టీకు మొదటి నుంచి అండగా ఉన్నటువంటి దళిత సోదరులు ఈసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడతారని చెప్పేసి భావించారు. సరే, ఏమన్నా దాంట్లో మామూలు ఇంకా దాంట్లో కొత్త ఏమన్నదని చెప్పి మీరు అనుకోవచ్చు. దాంట్లోనే ఉండదు అసలు విషయం. కానీ విషయం మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. నిన్న ఢిల్లీలో వాల్మీకి కమ్యూనిటీ వాళ్ళు ఈ దళిత మహాపంచాయతీని అయితే నిర్వహించినారు. ఈ మహాపంచాయతీలో మన దళిత సోదరులు ఇక పైన ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్ళు కూడా తమకు చేసేటువంటి ఈ ఫేక్ ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో, అబద్ధపు హామీలు, అవి నెరవేర్చినందుకు వాళ్ళంతా కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇక ఈ సందర్భంగా ఈ వాల్మీకి కమ్యూనిటీ పెద్దలు ఈ అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం అయితే చేపట్టినారు. అంతలోనే అక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినట్టే ఈ ఎన్నికల ప్రచార రథం అయితే వచ్చిందియా. ఇంకెట్టుంటుంది, వాళ్ళు ముందుగానే కోపంలో ఉంటారే, బతకనే సార్ ఇంకా అంతే. ఇక ఈ వాల్మీకి కమ్యూనిటీ వాళ్ళు దానిపైకి దూసుకొని పోయి ఆ వాహనాన్ని ధ్వంసం చేసి పారేశారు. ఆ ప్రచార రథాన్ని మొత్తం ఏ పార్ట్కి ఆ పార్టు, ఏ కీలుకి ఆ కీలు అంతా ఓడబికి పారేశారు. ఇక ఈ సందర్భంగా ఈ వాల్మీకి కమ్యూనిటీ నాయకులు మాట్లాడుతూ, ఇప్పుడే మేము ఈ దళిత మహాపంచాయతీ అయితే నిర్వహించాం. ఇందులో మాకు తేలింది ఏమిటయ్యా అంటే, ఇప్పటి వరకు మాకు అరవింద్ కేజ్రీవాల్ లెక్కలేనని హామీలు ఇచ్చాడు. కానీ గత 11 సంవత్సరాల నుంచి మాకు ఇచ్చిన ఏ ఒక్క హామీను కేజ్రీవాల్ అయితే నిలబెట్టుకోలేదు. పైగా మమ్మల్ని మోసం చేసినాడు, మోసగాడు. మా వాల్మీకి సమాజం మొత్తం కూడా లూటీ చేయబడింది. కేజ్రీవాల్ తప్పుడు హామీల మూలంగా మేము చాలా 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 నష్టపోయినాం. మా ఆడపిల్లలకు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఇంతవరకు కేజ్రీవాల్ ఆ హామీని అయితే నిలబెట్టుకోవాలా. మా సమాజానికి మంచి చేయని ఇటువంటి పార్టీలను ఇకపైన మేము మొయ్యాల్సిన అవసరం లేదని చెప్పేసి కుండ బద్దలు కొట్టేశారు. మేము ఆమ్ ఆద్మీ పార్టీను బాయ్కాట్ చేస్తున్నాము. అరవింద్ కేజ్రీవాల్ గురించి ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు, అతను ఒక ఫేక్ సీఎం అని. అందుకే మేము అతన్నే లెక్క చేయదలుచుకోవాలా. ప్రతి సంవత్సరం మా వాల్మీకి సమాజం నుంచి 100 మంది విద్యార్థులను విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పేసి ఈ కేజ్రీవాల్ హామీ అయితే ఇచ్చినాడు. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో చేసింది ఏమీ కూడా లేదు. అందుకే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేదలుచుకోలేదు అంటూ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ వాల్మీకి సమాజ పెద్దలు తిరగబడ్డం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఎవరైనా సరే కొన్ని రోజులైతే ఏదో చెప్పుడు మాటలు వింటారు అనుకోవచ్చు. ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు లేస్తే నోటుకొచ్చి అన్ని అబద్ధాలే. ఏమని ఏ లగ్నంలో పుట్టినాడో నాకు తెలిసి అబద్ధం పుట్టక ముందు ఈ దరిద్రుడు పుట్టినట్టున్నాడు. నోటుకొచ్చి అబద్ధాలే. జనాలను ఇంత ఏరు పుష్పాలు చేయడంలో ఈయన మించినోడు లేడు ఆ దేశంలో. అబద్ధాలు చెప్పడంలో ఏ పార్టీలో కూడా నాకు తెలిసి ఇలాంటి నాయకుడైతే లేడు. అంత జిత్తులు మారి నక్క. ఏమంటారా మిత్రులారా? మీకు ఈ న్యూస్ కనుక నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మాట, ఇటువంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.